హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువ. మనిషి సృష్టి ఆది నుంచి ఎన్నో రకాల అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. గాలిలో ఎగరడం నేర్చుకున్నాడు, నీటిలో ఈదడం నేర్చుకున్నాడు, అసలు ఎన్నో రకాల పరికరాలు తయారు చేశాడు. టెక్నాలజీ అనే ఒకే ఒక ముడి సరుకుతో అత్యద్భుతాలు చేస్తూ ఉన్నాడు. ఎన్నో వేల కిలోమీటర్ల ఉన్న మనుషులతో కళ్ళ ముందు నిలబడినట్లు మాట్లాడగలుగుతున్నాడు. మరి ఇన్ని చేసిన మనిషి ఇప్పటికీ ఆడదాని మనసుని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అందరూ అంటూ ఉంటారు. నిజంగా స్త్రీల మనసు అంత కష్టమా, అంత పజిలా, అర్థం చేసుకునే విధంగా ఉందా, లేదా స్త్రీలు మారారా అవకాశాల్లోనూ, అలాగే ఇంకా ఏ విషయంలో అయినా సరే వారు మనకు పోటీ వస్తున్నారా, లేదా వారు డెవలప్ అయ్యారా? వీటి గురించి మరి ఎవరు మాట్లాడతారు? గర్ల్స్ గురించి మాట్లాడేవారు బాయ్స్ అవుతారు. సో మరి ఆ బాయ్స్ గురించి, ఆ బాయ్స్తో మనం మాట్లాడదాం. రైట్, ఇప్పుడు మనం ఉన్నాం స్పెక్ట్రమ్ ఇండియా హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. మరి మనతో పాటు అందరూ బాయ్స్ ఉన్నారు. వీళ్ళు గర్ల్స్ గురించి మాట్లాడతారు. వాళ్ళు కరెక్టా కాదా, ఏ విషయంలో కరెక్ట్, ఏ విషయంలో కాదు, దాని గురించి రైట్ ఇక మాట్లాడదాం. చలో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ గర్ల్స్, అమ్మాయిలు. రెడీగా? సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము చిన్నప్పటి నుంచి వింటూ ఉంటాం ఈ మాట, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అనే పదం. అది ఎంతవరకు కరెక్ట్? నిజంగా వారి మాటకు ఇంకో అర్థం ఉంటుందా? మీరు అన్నట్టుగానే ఆడవారి మాటలకు అర్థాలు వేరే 100% కరెక్ట్ అండి అది. ఎట్లా? సో లైక్ ఎవ్రీడే చాలా సిచ్యువేషన్స్, చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. సో వాళ్ళు మనతో క్లోజ్గా ఉన్నట్టే ఉంటారు, ఓపెన్గా ఉన్నట్టే ఉంటారు, బట్ ఓపెన్గా ఉండరండి. జస్ట్ అదొక క్రియేషన్ అంతే. అది అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు? 100% అండి. ఎందుకంటే ఎగ్జాంపుల్స్ అని కాదు, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం అన్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అండ్ సపోజ్ కంపెనీ ఉంది, ఓపెనింగ్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏంటంటే అబ్బాయిలకి సింపతి, కన్సర్న్ ఎక్కువ వీళ్ళకి. ఓకే, అమ్మాయికి చెప్దాము, మా ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని. బట్ డెఫినెట్గా అమ్మాయిలు చూడండి, అమ్మాయిలకే చెప్పుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు షేర్ చేస్తారు అబ్బాయిలు జనరల్గా, ఇలా చేయాలి, ఇలా మనం ఇంటర్వ్యూ సక్సెస్ అవ్వాలంటే ఇలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి, టిప్స్ ఇవి, మనం ఇలా ఆన్సర్ చేయగలిగితే బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోగలుగుతాం. బట్ డెఫినెట్గా అమ్మాయిలు చెప్పారండి అవి. సో వాళ్ళకి బయటికి మీరు ఓపెన్గా ఉన్నట్టే అనిపిస్తారు, బట్ డెఫినెట్గా లోపల వాళ్ళే కావాలి, వాళ్ళే సక్సెస్ అవ్వాలి, వాళ్ళే గెట్ ఆన్ అవ్వాలి అనే ఉద్దేశం వాళ్ళకి చాలా ఉంటాయి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న విషయం బట్టి చూస్తుంటే కొద్ది రోజుల క్రిందకి, అంటే ఒక 10 సంవత్సరాలు ఏదైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, ఏదైతే కంప్యూటర్ డెవలప్మెంట్ చూపిస్తుందో, అప్పటి నుంచి అమ్మాయిలు మారారు. అలా రెండు అర్థాలు ఇచ్చే మాటలు మాట్లాడడం లేదు, సింపుల్గా స్ట్రైట్గా మాట్లాడుతున్నారు. ఒకటే అర్థం ఉందని అమ్మాయిలు చెప్తున్నారు. అలా క్రియేట్ చేశారు వాళ్ళు. అలాంటి ఒక గ్లోబలైజేషన్ కాబట్టి ఇలా వాళ్ళు ఓపెన్గా ఉంటున్నారు, ఓపెన్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అలా క్రియేట్ చేశారు. బట్ ఐ నాట్ అగ్రీ విత్ దట్. అంతేనా? యా, 100%. సో మరి మీరెవరైనా దాన్ని ఖండిస్తారా లేదా సపోర్ట్ చేస్తారా? అండ్ వన్ మోర్ థింగ్ ఐ కెన్ సే దట్ లైక్ వాళ్ళు ఏ అబద్ధం చెప్పినా కూడా దాన్ని నిజంగా ప్రూవ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఆ పవర్, గాడ్ వాళ్ళకి ఆ పవర్ ఇచ్చారు. వారు చెప్పినట్టుగా వారి మాటలకు అర్థాలు ఎన్నో ఉన్నాయి. అఫ్ కోర్స్ దానికి ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. అమ్మాయిలు ఎలాగో లేరు కాబట్టి, లేరన్నారు కాబట్టి ఇక వరుసగా వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారా? వాళ్ళ తరఫున మాట్లాడతాను. నో, వాళ్ళకి వ్యతిరేకంగా ఏమీ లేదు. ఇప్పుడు వారు అన్నట్టుగా అమ్మాయిలు అనుకుంటే కనుక ఏదైనా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి కనుక ఎవరైనా అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, సో అమ్మాయి ఆ అబ్బాయిని సాధించుకోవాలంటే తను ఎలాగైనా సాధించుకోవచ్చు, నో ప్రాబ్లం. వారికి ఇష్టం ఉన్నా లేకున్నా వారిని మ్యారేజ్ చేసుకోవచ్చు, ఇంకా సంథింగ్ వారితో ఏమైనా చేయించుకోవచ్చు. మొత్తానికైతే ఒకటి, అమ్మాయిలు భయపెడతారు అనే వాక్యాన్ని మీరు సమర్థిస్తారా? అమ్మాయిలు భయపెడతారండి. అవునా? అవును. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? ఎక్స్పీరియన్స్ నో, ఐ హ్యావ్ నాట్ ఎక్స్పీరియన్స్. బట్ మరి ఎలా చెప్పగలుగుతున్నారు? మేము చూస్తున్నాం కదండి సొసైటీలో. ప్రపంచం మొత్తం అమ్మాయిలకి సపోర్ట్ చేస్తుందని అంటున్నారు, కానీ తప్పు. ఎందుకంటే హెయిట్ చేసే వాళ్ళు ఇక్కడే చాలా మంది ఉన్నారు, ఇంకా ప్రపంచంలో ఎంతమంది ఉంటారు అమ్మాయిల్ని. అది కరెక్టే. ప్లస్ అమ్మాయిలు మనల్ని నిజంగానే భయపెట్టడం కంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనే ఒక వర్డ్ ఉపయోగిస్తే బాగుంటుంది సార్ అక్కడ. నాకేం జరగలేదు. మరి నీ ఫ్రెండ్స్ గారు జరిగాయా? నా ఫ్రెండ్ ఒకటి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినేమో అన్నావు వ్యతిరేకించావు, వీళ్ళు హేట్ చేసేటోళ్ళు ఉన్నారు. వ్యతిరేకించినట్టు నువ్వు అదే అంటున్నావు. నేను కొత్త వెర్షన్ కొత్త టైం చెప్తావేమో నేను అనుకున్నాను.
వ్యతిరేకించడం అంటూ ఏం లేదు, పాజిటివ్ చూడాలి, నెగిటివ్ చూడాలి, రెండు చూడాలి. అది లేకుండా ఇది ఉండదు కదా. అమ్మాయిలు మారారు, ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యారు. ఖచ్చితంగా రెండు అర్థాలు ఒకప్పుడు ఉండేవి. ఎందుకు అని అంటే ఫ్రీడమ్ మనకు లేదు కాబట్టి ఒకరితో ఒక మాట, మరి బయటకు వచ్చిన ఇంకొక మాట మాట్లాడారు. బట్ ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది, అన్ని రంగాల్లోకి వాళ్ళు వస్తున్నారు. అది 100% ఒప్పుకోవచ్చు అంటున్నారు. అయినా ఇప్పటికీ మీ ఫ్రెండే అంటున్నాడు, లేదు వాళ్ళు అట్లే ఉన్నారంటున్నాడు. 100% ఒప్పుకోవచ్చు అండి. ఫ్రీడమ్ వచ్చింది, వాళ్ళు బయట తిరుగుతున్నారు, బయటకు వచ్చారు, మాతో ఈక్వల్గా జాబ్ చేస్తున్నారు, జాబ్ ట్రయల్స్ చేస్తున్నారు, అన్నిట్లో ఈక్వల్గా ఉంటున్నారు. కానీ వాళ్ళ క్యారెక్టర్ అయితే మారదండి. మొత్తానికి అయితే ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేర్లేని దానికి ప్రతి ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు, గట్టిగా భయపెడతారు, లేదా ప్రపంచం అంతా వాళ్ళ వైపు ఉంటుందని అంటారు, లేదా ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనే కొత్త పదం కూడా వచ్చింది ఇంతకి. సరే, అది కాకుండా ఇంకో పదం కూడా మనం వింటూ ఉంటాం, ఆడాలు ఎప్పటికీ ఎవరికి అర్థం కారు, సముద్రం లోతులని తెలుసుకోవచ్చు కానీ ఆడవాళ్ళ మనసు మాత్రం మనం తెలుసుకోలేమంటారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? మామూలుగా అమ్మాయిలు భయపెడతారనేది, అమ్మాయిలకు మాత్రమే సపోర్ట్ ఇస్తారనేది కరెక్ట్ కదండి. భయపడే వాళ్ళని ఎవరైనా భయపెడతారండి, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు. సో అమ్మాయిలు అబ్బాయిలు అనేది వేరియేషన్ ఏమి ఉండదు, జనరల్ కాబట్టి కొన్ని ఫీలింగ్స్ అందరూ ఒకేలా ఉంటాయి కాబట్టి సో భయం అనేది పర్టికులర్ మనలో ఉండేది తప్ప ఎదురు వ్యక్తి నుంచి వచ్చేది కదండి. సో వేరియేషన్స్ ఏవి లేవంటున్నారు. మరి వేరియేషన్స్ ఏవి లేవు, అందరూ సమానమైనప్పుడు మరి ఇన్ని వాక్యాలు, ఇన్ని స్టేట్మెంట్లు అమ్మాయిల విషయాల్లో ఎందుకు వస్తున్నాయని మీరు అంటారు? ఎందుకు ఇలా మొదటి నుంచి ప్రచారం జరుగుతుంది? ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ ఈ మధ్య ఉన్న సిచ్యువేషన్ వేరు కాబట్టి ఫస్ట్ నుంచే కంటిన్యూ చేస్తున్నారు. అది మాటల్లో మాత్రం ఉంది కానీ బిహేవియర్లో కొంచెం చేంజ్ అవుతుంది కదండి. అవుందా? సరే, ఫ్రీగా మాట్లాడండి, చెప్పండి ఏం మీరు బిహేవియర్లో మాత్రం మీరు ఏం గమనించారు? అంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకంటే ఇప్పుడున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్, అంటే ఫాస్ట్ ఇన్ ద సెన్స్ మగాళ్ళతో సహా ఏదైనా చేయగలుగుతున్నారు, ఏమైనా మాట్లాడగలుగుతున్నారు, ఎటైనా వెళ్ళగలుగుతున్నారు. సో దాదాపు చేంజెస్ వచ్చినాయి కదండి. సో మాటలు మాత్రం అలాగే ఉన్నాయి, చేంజెస్లో మాత్రం చేంజ్ అవుతున్నాయి, బట్ మాటలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అది అసాధ్యం, ఆడవాళ్ళ మనసును అర్థం చేసుకోవడం అసాధ్యం. సముద్రంనైనా మతించవచ్చు కానీ అమ్మాయిని అర్థం చేసుకోలేమంటున్నాం. సో ఇంత బయటకు వచ్చిన తర్వాత కూడా ఓపెన్గా ఉంటున్నారు కదా, ఎందుకు పజిల్స్ అని అంటున్నారు మగాళ్ళందరూ? సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, డిపెండ్స్ ఆన్ పీపుల్, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది, అప్పుడున్న పరిస్థితుల మీద. లైక్ నేను చెప్తాను, కంపేర్ విత్ ఓల్డెన్ డేస్ చాలా ముందుకు వచ్చారు, చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ ఆడవాళ్ళు మిస్టరీనే. నిజంగానే వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం నా దృష్టిలో. లైక్ వాళ్ళ ప్రతి మాటకి ఒక డిఫరెంట్ అర్థం ఉంటుంది. వాళ్ళ మాటల్ని మనం అర్థం చేసుకునే విధంగా వాళ్ళు, ఐ మీన్ ఏ విషయంలో అయినా సరే, ఐ మీన్ వాళ్ళ యొక్క దృష్టి, వాళ్ళ యొక్క ఆలోచన తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు వాడు మంచోడు అని తెలిస్తే వాడితో స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు అనమాట. అదే వీడు మంచివాడు అది ఇది కాదని తెలిస్తే పజిల్గా మిస్టరీస్గా ఉంటారు అనమాట. మంచిగున్నమే కదా అది యాక్చువల్లీ. అదే బట్టి మనం అదే అలా ఉంటారు కాబట్టి గర్ల్స్ని ఇట్లా కొంతమంది మిస్టీరియస్గా ఉంటారు, కొంతమంది ఇంటెలిజెంట్ అని, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారని బాయ్స్ చెప్తున్నారు. ఓకే, సరే, వాళ్ళు అలా ఉంటారు కాబట్టి వీళ్ళ పుట్టే వీళ్ళు అంటున్నారు. బాగుంది, మీ అభిప్రాయం బాగుంది. బట్ కాకపోతే మరి మగాళ్ళు ఎందుకు అలా ఉండలేకపోతున్నారు? మగాళ్ళు అందరితో ఫ్రీగా ఉంటారు సార్, అందరితో ఫ్రీగా ఉంటారు అంటే అందరితోటి ఒకేలాగా ఉంటారు అనమాట. ఇప్పుడు గర్ల్స్ ఏంటంటే ఇప్పుడు వీడు మంచివాడు కాకపోతే వీళ్ళతో చాలా ప్రాబ్లం ఉంటుందని వాళ్ళతోటి కొంచెం అవాయిడ్ చేయడానికి మిస్టీరియస్గా అట్లా ఉంటారు అనమాట. బట్ ఇంకా వీళ్ళు ఏమంటారో చూసే ముందు యువాలో చిన్న బ్రేక్ తీసుకుందాం. టాలెంట్ ఉన్న పర్సన్స్ కావాలి, ఇక్కడ అమ్మాయి అబ్బాయి అన్నది ముఖ్యం కాదు. ఓకే, అంతే కదా. సో అమ్మాయిలు రావడం వల్ల అబ్బాయిలకి ఎలాంటి ప్రాబ్లం లేదు. జనరల్గా ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళ ఆర్గనైజేషన్కి ఏదో బెనిఫిట్ అవ్వాలి, వాళ్ళ ఆర్గనైజేషన్ సక్సెస్ అవ్వాలి అన్న ఉద్దేశంలోనే ఆలోచిస్తుంది.